గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో ఎన్నోసార్లు మనం ఇతరుల మీద భారాలు మోపుతా ఉంటాం, ఇతరులను తిడుతూ ఉంటాము. పడుతున్నారు కదా అని తిడుతూ ఉంటాము. మోస్తున్నారు కదా అని భారం మీద భారము, బరువు మీద బరువు వేస్తూ ఉంటాము. కానీ ఏ వ్యక్తులైనా సహించగలిగినంత సహిస్తారండి. ఎప్పుడైతే వాళ్ళ ఓర్పు నశించిపోతుందో, ఎప్పుడైతే వాళ్ళు ఫెడ్అప్ అయిపోతారో, వాళ్ళ ఓపిక నశించిపోతుందో, ఆ రోజు వాళ్ళు అన్నీ వదిలేస్తారు, గివ్ అప్ చేస్తారు. చాలామంది ప్రస్తుత కాలంలో గుండె నొప్పితో మరణిస్తూ ఉన్నారు. చాలామంది సడన్ హార్ట్ అటాక్స్తో, సడన్గా హార్ట్ ఆపరేషన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నామండి. కారణం ఏంటంటే వాళ్ళు భారం ఎక్కువగా మోస్తూ ఉన్నారు. ఎక్కడ మోస్తూ ఉన్నారు? గుండెలో మోస్తూ ఉన్నారు. చాలామంది ఫిజికల్ లోడ్స్ని, శారీరకపరమైన బరువులను ఎత్తట్లేరు, కానీ వాళ్ళు హృదయంలో భారం మోస్తూ ఉన్నారండి. కొన్నిసార్లు వర్క్ ప్రెషర్ ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అవన్నీ టెన్షన్స్ అన్నీ హృదయంలో మోసి వాటి గురించి ఆలోచించి గుండె బరువెక్కిపోతూ ఉందండి. ఒకరోజు ఆ గుండె ఆగిపోతే దాన్ని చూడగలమా మనము? ఒక్కరోజు ఆ గుండె ఆగిపోతే ఆ బాధను భరించగలమా? నో అండి. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా, ఏ మానవుడైనా సహించగలిగినంత సహిస్తారు. వారి ఓపిక నశించిందంటే అది గొప్ప ప్రమాదంగా మారిపోతుంది. సో దయచేసి పడుతున్నారు కదా అని తిడుతూ ఉండకండి. ఎవరినైనా మీరు హింసిస్తూ ఉంటే, బాధ పెడతా ఉంటే, వాళ్ళు ఏమనట్లేరు కదా, మౌనంగా ఉన్నారు కదా అని అలా తిడుతూ వెళ్ళారనుకోండి, ఒకరోజు వారి ఓపిక నశించిపోతుంది. అలా మోస్తున్నారు కదా, నేను ఎంత భారం వేసినా మోస్తున్నారు కదా, ఎంతకైనా వాళ్ళు తట్టుకుంటున్నారు కదా అని బరువు వేసుకుంటూ వెళ్తే ఒకరోజు వారు గివ్ అప్ చేస్తే మనం తట్టుకోలేము. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏం చేసినా మితముగా చేయాలి, లిమిట్గా చేయాలి. వాక్యం చెప్తా ఉంది, మత్తయి సువార్త 23:4, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మోయ శక్యము కాని భారము, బరువును మనుషుల భుజాల మీద మోస్తారంట చాలామంది, కానీ వాళ్ళు మాత్రము కనీసము వేలుతో కూడా ఆ బరువును కదిలించలేరంట. నువ్వు మోయలేని బరువు నీ ఎదుటి వ్యక్తి మోస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు మోయలేని గుండె బాధని ఇతరులు మోస్తారని నువ్వు ఎలా అనుకుంటా ఉన్నావు? నువ్వు మోయలేని నిందను, అవమానమును ఇతరులు మోస్తారని ఎలా అనుకుంటా ఉన్నావు? నో అండి. చేస్తున్నారు కదా అని పని మీద పని చేపించుకుంటూ వెళ్తే ఒకరోజు వాళ్ళు కృంగిపోతారు. వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనము ఆ దుఃఖాన్ని తట్టుకోలేము. సో దయచేసి భారము మోయడము మానివేద్దాం. ఒక్కసారి అంటే అన్నారేమో ఆవేశంలో, కానీ ప్రతిసారి అనడము మంచిది కాదండి. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యలను ఊరికే తిడుతూ ఉంటారు. భార్యలు ఉంటారు, భర్తల్ని తిడుతూ ఉంటారు, పిల్లల్ని తిడుతూ ఉంటారు. కానీ ఒక రోజు వస్తుంది, వాళ్ళు అలసిపోతారండి. అలసిపోయి భయంకరమైన కారణాలు, భయంకరమైన క్రియలు మనం చూస్తాము. సో నో, దయచేసి వాక్యం చెప్తా ఉంది, మోయలేని భారము ఎవరి మీద మోపకండి. వాళ్ళు తట్టుకోలేనంతగా వారిని బాధ పెట్టకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీరు కూడా ఇటువంటి భారం మోస్తూ ఉన్నారా? ఎన్నో ఒత్తిడులు నేను భరిస్తున్నాను, ఎన్నో బాధలు నేను భరించలేనని నా గుండె భారం ఎక్కువైపోయింది అని మీరు బాధపడతా ఉన్నారా? అట్టివారు ఉంటే కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ తెలియజేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాము. మీరు ఎవరి మీదైనా భారం మోపుతా ఉన్నారా? అయితే ఈరోజే వాటన్నిటిని మానివేయండి. మీరు కూడా ఒకవేళ తెలుసో తెలియక ఇతరుల మీద భారం మోపినట్లయితే కామెంట్ సెక్షన్లో
మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.